అందరికీ నమస్కారం అండి. ఏవండి మనకి కొన్ని విషయాలు తెలిసినా పట్టించుకోం గదా! కానీ అలా కాదండి. మనకి తెలిసినా, ఎవరన్నా చెప్పినా వాటిని పట్టించుకోవాలి, పాటించాలి కూడా. దానివల్ల మనకి లాభమే గాని నష్టం ఉండదు గదా! ఫర్ ఎగ్జాంపుల్ మనీ, మాట. చేతిలో మనీ, నోటిలో మాట. చాలా విలువైనవటండి. చాలా ఇంపార్టెంట్ టూల్స్ అనమాట. కొంతమంది చేతిలో మనీ ఉంటే భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా ధారాళంగా ఖర్చు పెట్టేస్తుంటారు. అలాగే ఇంకొంతమంది నోరుంది గదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటారు. ఇక వెనక ముందు చూడరనమాట. అవతల వాళ్ళు హర్ట్ అవుతారా అని ఏం చూడరు. మా మనసులో మాట చెప్తా ఉంటారు. అది ఉత్తిదేనండి. మనసులో మాట చెప్తే ఆహ్, మరి మిగతా వాళ్ళు కూడా మనసులో మాట చెప్తే మీకు నచ్చుతదా? నచ్చదు కదా! అలాగా ఇష్టం వచ్చినట్టు వెనక ముందు చూడకుండా మాట్లాడేస్తుంటారు. చివరాఖరికి నేను చెప్పాలనుకున్నదేంటంటే, మన మనీ మనం ఖర్చు చేస్తే కేవలం మనకే నష్టం అండి. కానీ నోరుంది గదా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అది అవతల వాళ్ళని హర్ట్ చేయటమే కాకుండా, మనకు కూడా నష్టం కలుగజేస్తుంది. అవతల వాళ్ళకి కష్టం కలుగజేస్తుంది, మనకి నష్టం కలుగజేస్తుంది. బంధాలు, బాంధవ్యాలు దెబ్బతింటాయి. అలాగే రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఆహ్, ఆహ్, సొసైటీలో మనకి పరువుండదు. మనం ఖర్చు పెట్టేసినా మనకి నష్టమే. ఆహ్, నోరుంది గదా అని మాట్లాడి సొసైటీలో పరువు పోగొట్టుకుంటే కూడా కష్టమే. అవునా కాదా? మరి మీరు అవునంటే ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేసి, దయచేసి నా రానా డైలీ టాక్స్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు.